ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో పర్యటన ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక్కడ మనము ఓపెనింగ్ ఇస్తాం సార్. ఈ స్టెప్స్ నుంచి ఫ్రంట్లో వెళ్ళే విధంగా ఇక్కడ 500 పీపుల్ విల్ బి డిఫెన్స్ పీపుల్ సార్. దెన్ చిల్డ్రన్ ఉంటారు సార్. ఇది మెయిన్ ప్రోగ్రామ్ లేని పక్షంలో సార్ మొత్తం పిల్లలు ఉంటారు సార్. మనం ఇప్పుడు పంపించిన మినిట్ పరంగా పిఎం గారు అక్కడ కంప్లీట్ చేసుకొని ఒక డీ టూర్ తీసుకోవాలి సార్. ఒక 6 minutes డీ టూర్ సార్. ఇక్కడ వచ్చేసి జస్ట్ గ్రీట్ చేసి సార్ వాళ్ళని వీలుంటే వాళ్ళు ఒక 2 rounds ఆఫ్ సూర్య నమస్కార్ సార్ చేసి చూపించేస్తారు మార్నింగ్. వాళ్ళు కామన్ యోగా ప్రోటోకాల్ చేసేస్తారు సార్. అక్కడ మెయిన్ ఈవెంట్తో పాటు సేమ్ టైమింగ్స్లో వాళ్ళు చేసేస్తారు సార్. సార్ వచ్చాక ఇక్కడ ఒక 10 minutes ప్రపోజ్ చేశాను సార్. ఇఫ్ సార్ పిఎం సార్ ఇంటెన్స్ టు స్పీక్ సార్ వుడ్ స్పీక్ సార్. అండ్ దానికి ముందు ఇఫ్ దే అగ్రీ సార్ దే విల్ డూ 1 or 2 rounds ఆఫ్ సూర్య నమస్కార్ అండ్ ఇట్ విల్ బీ సింక్రనస్గా చేస్తారు సార్. చూడడానికి బాగా ఉంటుంది సార్. అండ్ సార్ కూడా ఆల్ ట్రైబల్ ఏజెన్సీస్ పిల్లలతో గ్రీట్ చేసినట్టు ఉంటుంది సార్. ఎస్ మేడం. ట్రైనింగ్ కూడా చేస్తున్నాం సార్. ఒరిజినల్ ప్రోగ్రామ్లో లేదు సార్. ఇప్పుడు మళ్ళీ పంపించాం కాబట్టి పిఎంఓలో ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు. జస్ట్ చేసి క్లియరెన్స్ వస్తే ఇటు వస్తాయి సార్. విల్ పర్సూ ఇట్. శివ నువ్వు అక్కడికి వెళ్ళిపోతావుగా. వెహికల్ ఏం లేదా? బాగుందా? ముందు నీదే ఉంది మైక్. చూసా ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో పర్యటన ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. 11వ అంతర్జాతీయ యోగా డేను ఘనంగా జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టింది. అంతర్జాతీయ యోగా డే వేడుకలను విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ముందు నీదే ఉంది మైక్. యోగాను ప్రతి ఒక్కరికి పరిచయం చేసేలా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని అధికార యంత్రాంగం పాటిస్తోంది. మైక్ మరో 4 రోజులు మాత్రమే ప్రపంచ యోగా దినోత్సవానికి సమయం ఉంది. దీంతో విశాఖలో ఏర్పాట్లను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తున్నారు. 5 లక్షల మందితో యోగా డే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చూసాను